అలాగే మీరు మీ వ్యాపారం గురించి మీరు ఏదైనా ఎవరైనా సబ్మడి వెరీ ఫేమస్ ఇన్ అల్యూమినియం ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే పబ్బా గారు ఒక పవర్ ప్లాంట్ అనుకోండి, లేకపోతే గంపనాగేశ్వరరావు గారు ఒక ఎల్ఐసి అనుకోండి, వాళ్ళతో మనం ప్రయాణం చేస్తున్నా మాట్లాడుతున్నా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎప్పుడో మీరు ఏం చేస్తారు సార్, మీ ఇండస్ట్రీ ఏంటి, డాక్టర్ గారు ఎట్లా ఉంటారు రోగులు అంటే, మనం ఒకళ్ళు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాం ఇక్కడ కదా. ఎవరికి వాళ్ళం బావిలో కప్పల్లాగా మన జీవితం ఇది అనుకోవట్లా. మన ఒక సోషల్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు వీఆర్ షేరింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్వైరింగ్ స్కాలర్షిప్, దెన్ రిలేషన్షిప్. ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఒకరితో ఒకటి మనిషితో మనిషి కలవడం అనేంత రిలేషన్షిప్ ఇంకేమన్నా ఉంటుందా? ఈరోజు సొంత అన్నదమ్ములు ఎక్కడుంటారో నాకు తెలియదు, నిజంగా చెప్తా. అంటే ఉంటారు బాగా మంచిగాను, మా 5 బ్రదర్స్ ఉంటాం, కానీ సొంత అన్నదమ్ముల్లాగా గంపనాగేశ్వరరావు లాంటి 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు నాకు. మా అన్న అని పిలిచేవాళ్ళు 100 మంది ఉంటారు. ఎక్కడుంటారు? ఒక సంస్థలోనే అది దొరుకుతుంది. ఆ ప్రేమ కానీ ఆ సోదర భావం కానీ ఎక్కడ దొరుకుతుంది? ఒక సంస్థలో మనకు దొరుకుతుంది. దాని అన్నిటికంటే ముఖ్యమైనది లీడర్షిప్. ఈ లీడర్షిప్తో మీరు ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తున్నారని మీరు అనుకుంటే మీరు పప్పులో కూరలో సాంబార్లో కూడా కాలేసినట్టే. ఈ లీడర్షిప్లో ఎవ్వరిని ఉద్ధరించట్లా. నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాను నేను అనుకుంటే నేను పచ్చళ్ళలో కూడా కాలేసినట్టే, అడిషనల్గా పచ్చళ్ళలో కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అందరికంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందేది నేనే, మీరు కారు. ఒకటి, నేను చెప్తున్నప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్లో ఈ చెప్పడం కోసం నేను చదువుకుంటాను. 2, చెప్తున్నప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్లో నా మనసు అంతరాంతరాల్లో ఎదహా నువ్వు ఆ రోజు అన్ని కబుర్లు చెప్పావు నువ్వేం చేస్తున్నావురా అని రేపు నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. 2, 3వది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరందరూ మెచ్చుకుని ప్రదీప్ బ్రహ్మాండంగా చెప్పాడని చప్పట్లు కొడితే నేను విర్రవీగుతో చిరంజీవి కూడా ఈ పని చేయలేడు ప్రదీప్ నువ్వు చేసావురా అని వచ్చు. 4వది, ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నువ్వు రాలేదు కానీ సరస్వతి చించేసా చెప్పుకోవచ్చు. అవునా కదా? ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? అలా ఈ ఆర్గనైజేషన్లో మెంబర్ అయినందువల్ల సమాజానికి సేవ చేస్తున్నారు.